హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. దేవుని కృపను బట్టి ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనంలో వారు ఉపవాసం ఉన్నప్పుడు నేను వినను అని ఖచ్చితంగా దేవుడు ఇర్మియా ద్వారాగా తెలియపరుస్తున్నాడు. ఎందుకంటే అక్కడ తెగులు, లేకపోతే క్షామము, లేకపోతే వ్యాధి రోగాలన్నీ కూడా నేను వాళ్ళ మీదకి శ్రమలు పంపిస్తాను అని చెప్తున్నాడు. ఎందుకంటే మాట ఎండలేదు కాబట్టి ఈరోజు దేవుడు అలాగా ప్రవక్త ద్వారాగా మాట్లాడాడు. అలాగే 2 సమూయేలు గ్రంథంలో కూడా 24వ అధ్యాయంలో కూడా 12-13 వచనాల్లో కూడా దేవుడు కాదు ప్రవక్త ద్వారాగా దావీదు చేసేదానికి కూడా అలాగే తెగులు నేను పంపిస్తున్నాను, ఆయన ఏ కాలో కోరుకోమన్నాడు. అయితే దేవుని యొక్క కృపను బట్టి ఆ రోజు దావీదు కోరుకున్నందుకు 70,000 మంది అక్కడ చనిపోవడం జరిగింది. ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తున్నావా, మానేసావా? ప్రార్థన చేస్తే కార్యం జరుగుతుంది. నీ కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు. నీ కుటుంబం కొరకు అంగలార్చు, నీ కుటుంబం కొరకు కన్నీరు కార్చు. దేవుడు విడిచిపెట్టేవాడు కాదు, జాబు ప్రతిఫలం ఇచ్చేవాడు. ఆమేన్.